నమస్తే వెల్కమ్ టు న్యూస్ దిస్ వీక్ నేను మౌనిషా దేశంలోనే ప్రతిష్టాత్మక పరీక్షల కోచింగ్ల సంస్థలకు కేంద్రమైన రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు యంత్రాంగం తీసుకున్న చర్యలేంటి హిమాలయ రాష్ట్రాల్లో నిత్యం సంభవించే వరదలకు కారణాలేంటి ప్రపంచవ్యాప్తంగా నీటికి ఎందుకు కటకట ఏర్పడుతోంది పొల్యూషన్ పెరిగితే యాంటీబయోటిక్స్ పనిచేయవా ఇలా ఆసక్తికరమైన వార్తలతో మీ ముందుకొస్తుంది న్యూస్ దిస్ వీక్ స్పెషల్ బులెటిన్ ముచ్చటగా మూడో భేటీ జరగక ముందే విపక్ష ఇండియా కూటమికి బీటలు పడ్డాయి. మహారాష్ట్రలో ఎన్సీపీ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో కటిఫ్కు రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో విపక్షాల ఐక్యత మూడాళ్ల ముచ్చటేనా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. విపక్షాల ఐక్యత 3 నాళ్ల ముచ్చటేనన్న బీజేపీ మాటే నిజమవుతున్నట్టు కనిపిస్తోంది. మహారాష్ట్రలో పవర్ పాలిటిక్స్, మహావికాస్ అఘాడీలు కలకలం రేపుతున్నాయి. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో రహస్యంగా భేటీ అవ్వడంపై బగ్గుమంటున్నాయి భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్, శివసేన, యూబీటీ. శరద్, అజిత్ సీక్రెట్ మీటింగ్ ఆమోదయోగ్యం కాదంటున్నారు మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. శివసేన, యూబీటీ నేత సంజయ్ రౌత్ కూడా ఈ విషయంపై మాట్లాడారు. శరద్ పవార్, సుప్రియా సూలేకు కేంద్రం నుంచి 2 భారీ ఆఫర్లు వచ్చాయని ఆరోపిస్తోంది మహారాష్ట్ర కాంగ్రెస్. సూలేకు కేంద్ర కేబినెట్ బెర్తు ఖరారైందని అంటోంది. దీనిపై శరద్ పవార్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. శరద్, అజిత్ రహస్య భేటీపై స్పందించారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే. బీజేపీతో చేతులు కలిపేది లేదని శరద్ పవార్ స్పష్టం చేశారన్నారు. ఇటు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటుపై వివాదం రాజుకుంది. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ప్రకటించారు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు. దీనిపై ఆప్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇరు పార్టీల పెద్దల చేతుల్లో ఉందని, స్థానిక నాయకులు ఇష్టారీతిన ప్రకటనలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇలాగైతే ముంబైలో జరిగే విపక్ష కూటమి 3వ సమావేశాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీ పాలనాధికారాల బిల్లుపై పార్లమెంట్లో చర్చ సమయంలోనే ఆప్ గురించి కాంగ్రెస్ను హెచ్చరించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వర్షాకాల సమావేశాలు పూర్తి కాగానే కూటమి నుంచి ఆప్ బయటకొస్తుందని జోస్యం చెప్పారు. తాజా గొడవ చూస్తుంటే అదే జరిగేటట్టు కనిపిస్తోంది. అటు మహారాష్ట్రలో ఎన్సీపీ లేకుంటే లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నెహ్రూ మెమోరియల్ పేరు మార్చేసింది మోదీ సర్కార్. దాన్ని ప్రధానమంత్రి సంగ్రహాలయం చేసింది. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటే కమలదళం దానికి ధీటుగా కౌంటర్ ఇచ్చింది. ఇంతకీ నెహ్రూ మెమోరియల్ ప్రత్యేకత ఏంటి? దేశ రాజధాని ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ పేరు మార్చింది మోదీ సర్కార్. ప్రధానమంత్రి సంగ్రహాలయంగా కొత్త పేరు పెట్టింది. జూన్లోనే ఈ నిర్ణయం తీసుకోగా తాజాగా అమల్లోకి వచ్చింది. నెహ్రూ మెమోరియల్ పేరు మార్పు వ్యవహారం కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. నెహ్రూ వారసత్వాన్ని తిరస్కరించడం, వక్రీకరించడం, పరువు తీయడం, నాశనం చేయడమే మోదీ సింగిల్ పాయింట్ ఎజెండా అంటూ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. జనస్థానంలో పీ పెట్టారని, పీ అంటే పిట్టినెస్ అంటూ మండిపడ్డారు. పేరు మార్చినంత మాత్రాన నెహ్రూ గొప్పదనాన్ని తగ్గించలేరన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. చేంజింగ్ ఏ నేమ్ ఆఫ్ మ్యూజియం ఫ్రమ్ ఫర్ జవహర్లాల్ నెహ్రూ, they can change anything because now they are in power, but the Jawaharlal Nehru is living in the minds of the people of this country. Modi has to understand that. కాంగ్రెస్ విమర్శలను కమలదళం తిప్పికొట్టింది. ఆ పార్టీకి ఒక కుటుంబం తప్ప మరెవరూ కనిపించరంటూ ఎదురుదాడి చేసింది. ప్రధానమంత్రులందరికీ సమాన గౌరవం దక్కాలన్నదే ప్రధాని మోదీ ఆలోచన అన్నారు కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్. यह है मोदी जी की सोच, सबको साथ लेके चलना, सबको सम्मान देना. तो जब सारे प्रधानमंत्रियों का वो है तो प्रधानमंत्री स्मृति लाइब्रेरी बनी है. हाँ, उनकी तो सोच क्या है, बस एक नेहरू जी, उनकी पुत्री इंदिरा जी, उनके पुत्र राजीव जी, उनके पुत्र राहुल जी. तो जब राग दरबारी बजता है, दरबारियों के द्वारा तो बेसुरा होता. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం ఢిల్లీ తీన్మూర్తి మార్కులోని ఆయన నివాసాన్ని మ్యూజియంగా మార్చింది అప్పటి ప్రభుత్వం. దీనిని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ NMMLగా పిలిచేవారు. అయితే దేశానికి సేవలందించిన 14 మంది ప్రధానమంత్రుల సేవలకు గుర్తింపుగా ఇదే ప్రాంగణంలో సంగ్రహాలయాన్ని నిర్మించింది మోదీ ప్రభుత్వం. గత ఏడాది ఈ మ్యూజియంను ప్రారంభించింది. తాజాగా దీనికి ప్రధానమంత్రి సంగ్రహాలయంగా నామకరణం చేసింది. హిమాలయ రాష్ట్రాలు ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతున్నాయి. వర్షాలు, వరదలతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అల్లాడిపోతున్నాయి. భారీగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరుగుతుంది అక్కడ. ఈ సీజన్లో అక్కడ అసాధారణ వర్షాలు కురవడానికి కారణాలేంటి? ప్రకృతి ప్రకోపమా?
అభివృద్ధి పేరుతో మనిషి చేస్తున్న తప్పిదాలా? నెల రోజుల్లోనే రెండోసారి హిమాచల్ ప్రదేశ్పై ప్రకృతి పంజా విసిరింది. వానలు వరదలు విరయాన్ని సృష్టించాయి. నదులు ఉధృతంగా ప్రవహించాయి. చెట్లు కుప్పకూలాయి. కొండ చర్యలు విరిగిపడ్డాయి. భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. జూన్ 2వ వారం నుంచి జూలై చివరి వరకు వానలు వరదల వల్ల హిమాచల్లో 150 మంది చనిపోయారు. 10,000 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది. తాజా విలయం ఇప్పటికే 80 మందికి పైగా పొట్టన పెట్టుకుంది. అటు ఉత్తరాఖండ్లోనూ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహించడం సహా పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడి జాతీయ రహదారులు బ్లాక్ అయ్యాయి. డెహ్రాడూన్, పౌరీ, టెహ్రీ, నైనితాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. హిమాలయాలు, దేశ కోస్తా ప్రాంతాలపై వాతావరణ పర్యవసానాలు గట్టి దెబ్బ కొడతాయని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ 6వ నివేదిక పేర్కొంది. హిమాలయాల్లో సగటు ఉష్ణోగ్రత మిగతా దేశంతో పోలిస్తే వేగంగా పెరుగుతోంది. ఈ వర్షాకాలం అసాధారణ రీతిలో కురుస్తున్న వర్షాలు అందుకు తగ్గట్టే ఉన్నాయి. తక్కువ సమయంలో భారీ వర్షం కురిపించే మేఘపతనం, ఆకస్మిక వరదలకు వాతావరణ మార్పులు కొంత కారణమే. అయితే ఈ బీభత్సానికి అతి అభివృద్ధికి దిగిన మానవ తప్పిదాలే ప్రధాన హేతువు. కొండల్ని తవ్వడం, ఇష్టారాజ్యంగా సాగిన అక్రమ గనుల తవ్వకాలు, సహజమైన నదీ ప్రవాహాలను అడ్డుకునే నిర్మాణాలు, అశాస్త్రీయంగా చేపట్టిన భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కలిసి హిమాచల్ మెడకు ఉరితాళ్లయ్యాయి. హిమాలయాల్లో వరదలు, విరిగిపడే కొండ చర్యలు కొత్త కాదు. అందులోనూ హిమాచల్లోని 12 జిల్లాల్లో కొండ చర్యలు తరచూ పతనమవుతాయని ఇస్రో ఎప్పుడో చెప్పింది. ప్రగతి పేరుతో హిమాలయ పర్వత శ్రేణుల్లో చేతులారా ప్రకృతి విధ్వంసం చేశారు పాలకులు. కేవలం 2020 నుంచి 2022 మధ్య కొండ చర్యల పతనాల సంఖ్య 6 రెట్లు పెరిగిందని డేటా చెబుతోంది. మరోపక్క ఈ పర్వత సానువుల్లో గత 10 ఏళ్లలో ఇష్టారాజ్యంగా రోడ్లు విస్తరించారు. ఏకంగా 69 నేషనల్ హైవే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. 4 లైన్ల హైవేలు, వాటిలో 5 ఉన్నాయి. హిమాలయాల్లో ఇప్పటికే 168 జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. 2030 నాటికి మరో 1088 కేంద్రాలు వస్తాయి. పద్ధతి పాడు లేకుండా కొండల తవ్వకాలు, మతి లేకుండా రోడ్ల నిర్మాణం వ్యర్థాలను ఏమి చేయాలనే ఆలోచనైనా లేకపోవడంపై హిమాచల్ హైకోర్టు నిరుడు ఆందోళన వ్యక్తం చేసింది. ఇక దాదాపు ప్రతి వర్షాకాలం ఉత్తరాదిలో అస్సాం, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలు వానలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. గతంతో పోలిస్తే వరదల సంఖ్య, ఆస్తి, ప్రాణ నష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి. వరదల నివారణకు సమర్థమైన ప్రణాళిక లోపిస్తోంది. ఈ తప్పు కూడా పాలకులదే తప్ప ప్రకృతిది కాదు. మన దేశంలో 4 కోట్ల హెక్టార్లకు పైగా ప్రాంతం అంటే దేశ భూభాగంలో దాదాపు 12% వరదల ముప్పుందని లెక్కలు చెబుతున్నాయి. భూకంపాల లాంటి ప్రకృతి వైపరీత్యాలతో పోలిస్తే వరదల్ని ముందే అంచనా వేయడం, అడ్డుకోవడం చేయొచ్చు. కానీ ప్రభుత్వాలు ఆ పని చేయడం లేదు. ఇష్టారాజ్యంగా అడవులు నరికివేయడం, పేరుకున్న పూడికలతో నదికి నీటిని నిల్వ చేసే సామర్థ్యం తగ్గడం లాంటి వాటి వల్ల చాలా రాష్ట్రాల్లో వరద ముంపు రావడానికి కారణాలవుతున్నాయి. దీనికి తోడు నదీ తలాలు, నదీ మైదానాల ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. డ్యాముల వద్ద గేట్ల నిర్వహణలోనూ సమన్వయ లోపాలు ఉన్నాయి. మరోవైపు వరద పరిస్థితుల్లో సత్వర చర్యలు పర్యవేక్షించేందుకు దేశంలో ఒక విభాగం అంటూ ఏదీ లేదు. ఆ మాటకొస్తే వరదల నిర్వహణకు మన రాజ్యాంగంలో నిర్ణీత ఏర్పాటు ఏదీ లేదు. వాతావరణ శాఖ వర్ష సూచనలు చెబితే వరద ముప్పు సూచనలు చెప్పే బాధ్యత కేంద్ర జల సంఘానిది. వరద ముంపునకు గురయ్యాక సహాయక పునరావాస చర్యలు చేపట్టేందుకు కేంద్ర రాష్ట్ర స్థాయిలో ప్రకృతి వైపరీత్యాల సహాయ సంస్థలు ఉన్నాయి. బాధితుల పునరావాసం, దెబ్బతిన్న ప్రాథమిక వస్తువుల పునరుద్ధరణ బాధ్యత స్థానిక సంస్థలది. వరదలపై జాతీయ కమిషన్ తరహాలో వరదల సమస్యలపై ఆచరణాత్మక వ్యూహాన్ని సూచించేలా ఉన్నత స్థాయి నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఇక మీదటైన వరదలపై అన్ని విభాగాలను సమన్వయపరిచే సమగ్ర విధానం ఉండాలి. అదే సమయంలో పర్యావరణాన్ని గౌరవించాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవాళికి ముప్పు లేకుండా ఉంటుంది. నీరు మనిషికి జీవనాధారం. భూమి మీద దొరికే ముఖ్యమైన వనరు కూడా అదే. అయినా దానిని సక్రమంగా సంరక్షించడంలో మనం విఫలం అవుతూనే ఉన్నాం. జల సంరక్షణ ప్రాధాన్యం గుర్తించకపోతే మానవాళికి పెను ప్రమాదం తప్పదు. నీటి వనరుల్ని మనం కాపాడుకోలేకపోతే నీటిని కటకటా తప్పదంటున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ కూడా ఇదే హెచ్చరికను జారీ చేసింది. ఇంతకీ ఆ సంస్థ అధ్యయనంలో ఏం తేలింది? వానలు వరదలతో కొన్ని దేశాలు అల్లాడిపోతున్నాయి. మరికొన్ని దేశాల్లో మాత్రం గొంతు తడుపుకోవడానికి గుక్కెడు మంచినీళ్లకు కూడా కరువు వచ్చిపడింది. ప్రపంచంలో 25 దేశాలు నీటికి కటకటలాడుతున్నట్టుగా వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ తాజా అధ్యయనంలో తేలింది. అడ్వకేట్ వాటర్ రిస్క్ అట్లాస్ పేరుతో ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచ జనాభాలో 25% మంది ఇప్పుడు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలో తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఈజిప్ట్, బెల్జియం, గ్రీస్ లాంటి దేశాలున్నాయి. బహ్రెయిన్, సైప్రస్, కువైట్, లెబనాన్, ఒమన్ ప్రతి ఏడాది నీటి కొరతతో అల్లాడిపోతున్నాయి.
ఈ దేశాలకు ఏటా కరువు తప్పడం లేదు. ప్రపంచంలో నీటి కొరత ఎక్కువగా పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో ఉంది. ఈ ప్రాంతాల్లో 83% జనాభా నీటి కొరత సమస్యను ఎదుర్కొంటున్నారని రిపోర్టు తెలిపింది. ఇక దక్షిణాసియా దేశాల్లోని 74% మంది జనాభా నీటి కొరత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ నివేదిక వెల్లడించింది. ప్రపంచ జనాభాలో సగం మంది ఏటా 1 నెల రోజుల పాటు నీటికి కటకటగా ఉండే పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. నీటి కొరత వల్ల భారత్, మెక్సికో, ఈజిప్ట్, టర్కీ దేశాలు ఆర్థికంగా భారీగా నష్టపోతున్నట్టు వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ నివేదిక స్పష్టం చేసింది. ఆసియా దేశాల విషయానికి వస్తే భారత్ ఎక్కువగా నీటి కొరతను ఎదుర్కొంటోంది. 2050 నాటికి ఆసియా దేశాల్లో 80% మందికి సురక్షితమైన నీరు అందదు. ప్రపంచ వ్యవసాయ రంగం 60% నీటి కొరతను ఎదుర్కొంటోంది. వరి, గోధుమ, మొక్కజొన్న, చెరకు పంటలపై దీని ప్రభావం పడుతోందని వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు జనాభా పెరిగిపోతోంది. పట్టణాలు బాగా విస్తరిస్తున్నాయి. పరిశ్రమలు కూడా ఎక్కువగా ఏర్పాటవుతున్నాయి. వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నీటిని సమర్థంగా నిర్వహించడంలో ప్రభుత్వాలు, ప్రజలు విఫలమవుతున్నారు. ఇవన్నీ నీటి కటకటకు ప్రధాన కారణాలవుతున్నాయి. భూమి మీద 70% నీరు ఉన్నా మన అవసరాలు తీర్చే నీరు అందులో 3% మాత్రమే. అందులో 2/3 మంచు రూపంలో ఉంది. జనాభా పెరిగిపోతూ ఉండడంతో నీటికి డిమాండ్ పెరుగుతోంది. 1960తో పోల్చి చూస్తే నీటికి డిమాండ్ రెట్టింపు కంటే ఎక్కువయింది. ఇక యూరప్, అమెరికాలో నీటికి డిమాండ్ స్థిరంగా ఉంటే ఆఫ్రికా దేశాల్లో పెరుగుతోంది. 2050 నాటికి నీటికి డిమాండ్ మరో 25% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రపంచంలో సగం దేశాల్లో అనావృష్టి పరిస్థితులు నీటి కొరతకు కారణమవుతున్నాయి. పరిశ్రమలు పెరిగిపోతూ ఉండడంతో నీటి వినియోగం పెరుగుతోంది. కలుషిత నీరు పెరిగిపోవడం వల్ల అది ప్రజల అవసరాలు తీర్చలేకపోతోంది. ఆందోళన కలిగించే ఈ సమస్య నుంచి బయటపడడం ఎలా అన్నది ఇప్పుడు అందర్నీ కలవరపెడుతోంది. ప్రతి వానబొట్టుని సంరక్షించడానికి ప్రపంచ దేశాలన్నీ శక్తి వంచన లేకుండా కృషి చెయ్యాలి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకే 70% నీటిని వాడాల్సి వస్తోంది. 2050 నాటికి పెరిగే జనాభాకి 2010 కంటే 56% ఎక్కువగా పంటలు పండించాలి. తక్కువ నీటి వాడకంతో పంటలు పండించే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం వల్ల 2050 నాటికి నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు గణనీయంగా తగ్గుతాయని ఒక అంచనా. చిత్తడి నేలలు పెంచాలి. భూగర్భ జలాలు పెంపొందించే చర్యలు చేపట్టాలి. వార్మింగ్ను అదుపు చేయడానికి ప్రపంచ దేశాలన్నీ గట్టిగా కృషి చేయాల్సి ఉంది. అప్పుడే నీటి సమస్య నుంచి మనిషి బయటపడతాడు. హాయిగా గాలి పీల్చుకోవాలంటే భయం. మాస్క్ లేకుండా ఇల్లు నుంచి బయటకు వెళ్లాలంటేనే భయం. శరీరాన్ని, మెదడుని కలుషితమైన గాలి ఆక్రమించేస్తోంది. రోగాల్ని నయం చేయడానికి వాడే యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్ పైన పొల్యూషన్ ప్రభావం చూపిస్తోందా? తాజా అధ్యయనం ఏం చెప్తోంది? వాయు కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు, గుండె వ్యాధులు, క్యాన్సర్, చివరికి ఆయు ప్రమాణాలు క్షీణిస్తాయి. ఇలాంటి ప్రాణాంతక వ్యాధులకు సంజీవనలో ఉపయోగపడే యాంటీబయాటిక్స్ పనిచేయకుండా వాయు కాలుష్యం చేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది పెరిగిపోతే భవిష్యత్తులో మనుషుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనలు ఉన్నాయి. కలుషిత గాలితో వచ్చిన అర్థాల్లో తాజాగా యాంటీబయాటిక్ నిరోధకత పెరిగిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని లాన్సెట్ హెల్త్ జర్నల్ అధ్యయనాన్ని ప్రచురించింది. వాయు కాలుష్యం ప్రభావాలపై వివిధ సంస్థలు సేకరించిన గణాంకాల ఆధారంగా యాంటీబయాటిక్స్ పనిచేయకపోవడం అతిపెద్ద పెనుముప్పుగా మారనుందని చైనా, యూకేకు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరించారు. 2000 నుంచి 2018 మధ్య కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ, వరల్డ్ బ్యాంక్ సహా 116 దేశాల డేటాను సేకరించి అధ్యయనం చేశారు. గాలిలోని సూక్ష్మాతి సూక్ష్మ ధూళి కణాలు PM2.5 వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోతోంది. గాలిలో కాలుష్యం 10% పెరిగితే యాంటీబయాటిక్ నిరోధించే సామర్థ్యం 1.1% పెరుగుతోందని స్టడీలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా 703 కోట్ల మంది ప్రజలు PM2.5 చెడు ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. గాల్లో PM2.5 ధూళి కణాలు మనుషుల వెంట్రుక కంటే 30 రెట్లు చిన్న కణాలతో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా యాంటీబయాటిక్ నిరోధకతను ఇవి ఎంత ప్రభావితం చూపిస్తున్నాయన్నది అర్థం చేసుకోవడం కష్టంగా మారింది. యాంటీబయాటిక్స్ పనిచేయకపోవడానికి ప్రధాన కారణం వాటిని మితిమీరి వాడడం అయినప్పటికీ వాయు కాలుష్యం మనుషుల శరీరంలో యాంటీబయాటిక్ నిరోధకత బ్యాక్టీరియాను పెంచుతోంది. ఆసుపత్రులు, వ్యవసాయ క్షేత్రాలు, వ్యర్థాల శుద్ధి ప్లాంట్ల వంటి వాటి నుంచి యాంటీబయాటిక్లు పనిచేయకుండా చేసే కలుషిత గాలి ఎక్కువగా వెలువడుతున్నట్లు అధ్యయనం వివరించింది. యాంటీబయాటిక్స్ను మితిమీరి వాడటం వల్ల శరీరంలో సహజ సిద్ధమైన రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటోంది. దీనివల్ల సూపర్ బగ్స్ ఏర్పడి మంచి బ్యాక్టీరియాను తినేస్తున్నాయి. ఫలితంగా వ్యాధులు సోకినప్పుడు మందులు వేసుకున్నా పనిచేయకుండా పోతున్నాయి.
యాంటీబయాటిక్స్ పనిచేయకపోవడం వల్ల ప్రస్తుతం ఏడాదికి 1,00,000 మంది మరణిస్తున్నారు. వచ్చే 2050 నాటికి ఈ కారణంతో ప్రపంచ దేశాల్లో ఎక్కువ మరణాలు సంభవించే ముప్పు ఉంది. మరో అద్భుతమైన ఆవిష్కారానికి నాంది పలుకుతోంది దుబాయ్. సౌదీ అరేబియాలో ఇంతకు ముందు ఎప్పుడు చూడలేని విధంగా విలాసవంతమైన రిసార్ట్ను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సిద్ధమవుతున్న ఈ రిసార్ట్స్ ప్రత్యేకతలు మీరే చూడండి. దుబాయ్లో సరికొత్తగా ఒక లగ్జరీ రిసార్ట్ నిర్మిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్యూచరిస్టిక్ లగ్జరీ షేబెరా రిసార్ట్ను రూపొందిస్తోంది. ప్రస్తుతం ఇది నిర్మాణంలో ఉంది. ఈ హోటల్కు సంబంధించిన వీడియో క్లిప్ను సౌదీకి చెందిన రెడ్ సీ గ్లోబల్ సంస్థ విడుదల చేస్తుంది. వచ్చే ఏడాది నాటికి ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మెగా ప్రాజెక్ట్ ది రెడ్ సీలో 13 అంతర్జాతీయ హోటళ్లను ప్రారంభిస్తారు. హైపర్ లగ్జరీ రిసార్ట్ వల్ల టూరిజం ద్వారా దేశానికి ఆదాయాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. దుబాయ్కి చెందిన కిల్లా డిజైన్ రూపొందించింది. ఆధునిక టచ్తో పాటు రిసార్ట్ మడ అడవులు, ఎడారి వృక్షజాలం, సహజమైన పగడపు దిబ్బలపై రిఫ్లెక్టివ్ డిజైన్ విజువల్ అప్పీల్తో విభిన్న పర్యావరణ అనుకూలంగా ఇది సిద్ధమవుతోంది. ఈ రిసార్ట్లో పగడపు దిబ్బలపైన ఉండేలా లీడ్ ప్లాటినం భవనం నిర్మిస్తోంది. ఏరియల్ అకామిడేషన్ పాడ్స్ అని పిలిచే ఈ అసాధారణ భవనాలు సందర్శకులకు సముద్ర స్వర్గంలో లీనమయ్యే అనుభవాన్ని అందిస్తాయట. పూర్తిగా కేంద్రీకృత సోలార్ ఫామ్తో నడిచే సోలార్ డీశాలినేషన్ ప్లాంట్ను ఉపయోగిస్తోంది. అంతేకాదు, షేబెరా హోటల్లో 73 విల్లాలతో కూడిన హైపర్ లగ్జరీ రిసార్ట్ ఆర్బ్స్ వాటర్ లైన్ కింద ఉన్న పగడపు దిబ్బలు చూస్తే మతిపోవలసిందే అంటున్నారు. ఇందులో మౌలిక సదుపాయాలు సందర్శకులకు వింత అనుభవాన్ని అందించనున్నాయి. రిసార్ట్ వెలుపలి భాగాన్ని నిర్మించడానికి దాదాపు 150 టన్నుల స్టెయిన్లెస్ స్టీల్ ఆర్చీలతో చాలా ప్రత్యేకంగా రూపొందించారు. నిర్మాణంలో ఉండగానే ఇంత అద్భుతంగా కనువిందు చేస్తున్న ఈ హోటల్ పూర్తిగా అందుబాటులోకి వస్తే ఈ మెరైన్ ప్యారడైజ్ అందాలను చూడాలంటే టూరిస్టులకు 2 కళ్ళు చాలవంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోలు సంచలనం రేపాయి. ఇది వాల్టీ న్యూస్ దిస్ వీక్. వారంలో చోటు చేసుకున్న ముఖ్యమైన వార్తలతో మళ్ళీ కలుద్దాం.